హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక వర్క్ బ్లౌజ్ డిజైన్ అనేది చూపిస్తున్నాను. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఓన్లీ థ్రెడ్ వర్క్, అలానే పెరల్స్, ఈ రెండిట్ల కాంబినేషన్లో వచ్చిన వర్క్. ఇది చాలా బాగుంటుంది. ఫస్ట్ మీకు నెక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, తర్వాత హ్యాండ్స్. ఫస్ట్ నెక్ ఏంటంటే గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో 1 లైన్ గోల్స్ కుట్టుకుని ఇక్కడ లోడింగ్ అనేది 3 కలర్స్ వేసాము. పింక్, గ్రీన్, ఎల్లో కలర్ కాంబినేషన్లో మనం లోడింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ థ్రెడ్ యూస్ చేసాము లోడింగ్కి. నెక్స్ట్ దాని పక్కన 2 లైన్స్ గొలుసు కుట్టు గోల్డ్ కలర్ దారంతో, నెక్స్ట్ గోల్డ్ కలర్ బీడ్స్ 1 లైన్, నెక్స్ట్ దాని పక్కనే గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో ఇంకొకసారి గొలుసు కుట్టు కుట్టాము. ఇప్పుడు లీవ్స్ అనేవి సెంటర్ పాయింట్లో 3 లీవ్స్, పైకి 1 కిందకి 2 వచ్చే విధంగా లీవ్స్ వేసుకుని దాని పక్కనే ఫస్ట్ గోల్డ్ కలర్ బీడ్స్తో లైన్స్ కుట్టుకోవాలి. తర్వాత ఆకులు ఇదిగోండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, లైన్స్ ఏమో గోల్డ్ కలర్ బీడ్స్తో కుట్టుకుని దాని పక్కనేనేమో గ్రీన్ కలర్ 1 లైన్ కుట్టుకుని దానికి పిరల్ అనేది ఎండ్ పాయింట్లో వేయాలి. నెక్స్ట్ లీవ్స్ వచ్చేసరికి అవుట్ లైన్ ఏమో గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో, నెక్స్ట్ ఇన్సైడ్ ఏమో పింక్ కలర్ సిల్క్ థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. ఓవరాల్గా మీకు నెక్ పైకి వెళ్ళి ఈ విధంగా మనము ఆకులు అనేవి పైకి వచ్చే విధంగా వేసుకోవాలి. ఆల్టర్నేట్గా బీడ్స్ 1 లైన్ కుడితే తర్వాత లీవ్స్ అనేవి ఈ విధంగా మీరు మొత్తం నెక్ కంప్లీట్ చేసుకోవాలి. మీకు ఇంకొకసారి దగ్గరగా జూమ్ చేసి మీకు డిజైన్ మొత్తం కంప్లీట్గా నీట్గా చూపిస్తున్నాను చూడండి. ఈ డిజైన్ మీరు ఏ కలర్ బ్లౌజ్కైనా మ్యాచ్ చేసుకోవచ్చు. జస్ట్ సారీ కలర్ కాంబినేషన్ బట్టి ఇక్కడ కలర్స్ అనేవి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సెంటర్ పాయింట్ నుండి రైట్ సైడ్కి కిందకి సేమ్ నెక్లో డిజైనే ఆకులు పైకి వచ్చే విధంగా వేసుకోవాలి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్న మనకి పళ్ళు వస్తుంది కాబట్టి అటు సైడ్ కనిపించదు. ఇప్పుడు రైట్ సైడ్న ప్యారెట్ డిజైన్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ప్యారెట్ వేసుకుని ప్యారెట్కి అవుట్లైన్ కింద గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, గోల్డ్ కలర్ బీడ్స్ కుట్టుకోవాలి. లోపలేమో పింక్ కలర్ డార్క్ లైట్ పింక్తో గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. అవి వచ్చేసరికి పింక్ కలర్ కుందని వేసుకుంటాము. నెక్స్ట్ ఇది ప్యారెట్ ఆకుల మధ్యలో ఉన్నట్టు వేయాలి కాబట్టి ఇక్కడ ఆకులు అలానే పెరల్స్తో పువ్వులు అనేది వేసాము. ఆకులు వచ్చేసరికి గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్తో గొలుసు కుట్టుకుని అవుట్లైన్ వచ్చేసరికి గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో కుట్టుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ పెరల్స్ ఫ్లవర్స్ అని చెప్పాను కదా, వాటినేమో పెరల్స్ ఏమో మధ్యలో కుట్టి వాటికి అవుట్లైన్ కింద పింక్ కలర్ సిల్క్ థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది కుట్టాము. ఓవరాల్గా ఇదిగోండి డిజైన్ ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ అక్కడక్కడ బుటీస్ కోసం వైట్ పెరల్ కుట్టి దాని చుట్టూ పింక్ కలర్ సిల్క్ థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది కుట్టాము. ఓవరాల్గా నెక్ డిజైన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఈ డిజైన్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ ప్యారెట్ రాదు అనుకుంటే సింపుల్గా నెక్లో చూపించిన డిజైన్ ఒకటి వేసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి సేమ్ బ్యాక్ నెక్లో బార్డర్ ఏదే వేసామో అదే బార్డర్ వేసాను. ఇక్కడ ఇంకోసారి మీకు దగ్గరగా క్లియర్గా చూపిస్తున్నాను, చూసేయండి. మీకు ఇక్కడ ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ చూపించాను కదా. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసరికి ఈ డిజైన్కి హ్యాండ్సే హైలైట్. హ్యాండ్స్ పార్ట్కి వచ్చేసరికి బ్యాక్ నెక్లో అలాగే ఫ్రంట్ నెక్లో ఏమి వేసామో అదే బార్డరు హ్యాండ్స్కి బార్డర్ కింద వేసుకుంటాము. ఇక్కడ ఇంకొకసారి మీకు దగ్గరగా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు మీకు సెంటర్లో వేసిన డిజైన్ అనేది చూపిస్తాను చూడండి. సెంటర్ పాయింట్ నుంచి మనకి పైన లీవ్స్ ఆకులు వచ్చే విధంగా మనం డిజైన్ అనేది వేసుకోవాలి. ఇదిగోండి 2 ప్యారెట్స్ వచ్చే విధంగా వేసేయాలి. ఒక ప్యారెట్ కిందకి చూస్తున్నట్టు ఇంకో ప్యారెట్ పైకి చూస్తున్నట్టు వేసుకుని ఈ ప్యారెట్స్ని కలపడానికి మనం ఇక్కడ ఆకులు కొమ్మలు అనేవి వేసుకోవాలి. ఈ కొమ్మలు జస్ట్ మనము గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో కుట్టాము. ఆకులు వచ్చేసరికి లీవ్స్ గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్తో, నెక్స్ట్ పెరల్స్ ఫ్లవర్స్ నెక్లో చెప్పినట్టే పెరల్స్ కుట్టి దాని అవుట్లైన్ పింక్ కలర్ సిల్క్ థ్రెడ్తో కుట్టాము. ఈ ఆకులు అనేవి మీకు దగ్గరగా ఎంత నీట్గా వస్తే అంత నీట్గా వేసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ అక్కడక్కడ బుటీస్ కోసం పింక్ కలర్ సిల్క్ థ్రెడ్తో పెరల్ కుట్టి దాని చుట్టూ గొలుసు కుట్టు అనేది కుట్టాము. ఓవరాల్గా డిజైన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
వీటి పిక్స్ అనేవి నేను లాస్ట్లో ఇన్సర్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.